తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఇది భువనగిరి ప్రాంతంలోని యాదాద్రి జిల్లాకి దగ్గరలో నిర్మించబడింది. ఈ ఆలయం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో మానేపల్లి రామారావు విజయలక్ష్మి దంపతుల సంకల్పానుసారం వారి కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గోపీకృష్ణ గారుల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడింది. ఆలయంలోకి వెళ్ళే ముందు మొదటగా మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. ఆ బ్రహ్మరథం దాటుకొని అలా ముందుకెళ్తే అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. ఆ పాదాలను దర్శించుకొని అలాగే ముందుకెళ్తూ ఉంటే మెట్ల మార్గాన పైకి కొండపైకి వెళ్తూ ఉంటే అక్కడ విష్ణుమూర్తి యొక్క వివిధ రకాలైన రూపాలను మనం ఇక్కడ చూసుకుంటూ దర్శించుకుంటూ మనం కొండపైకి వెళ్ళొచ్చు. ఆలయానికి 4 ప్రధాన రాజగోపురాలు కలవు. వాటికి త్రైలోక్య మల్ల రాజగోపురం అని తూర్పు రాజగోపురానికి, త్రిభువన మల్ల రాజగోపురం అని దక్షిణ రాజగోపురానికి, భువనైక మల్ల రాజగోపురము అని పశ్చిమ రాజగోపురానికి, రాయ రజకేసరి రాజగోపురము అని ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదుముతో నామకరణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభము, బలిపీఠం కనిపిస్తాయి. విశేష ఉత్సవాల సమయంలో స్వర్ణ దేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగరవేస్తారు. 10 చేతులతో గల శ్రీ మదన గోపాల స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. బహుశా ఇది ప్రపంచంలోనే మొదటిదిగా చెప్పుకుంటారు. ప్రధాన ఆలయానికి వస్తే శ్రీ స్వామివారి దివ్య రూపము 12 అడుగుల మించిన ఎత్తులో శంకు చక్రాలతో వరదకంటి హస్తాలతో చర్మశ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీవారిని నిరంతరం దర్శించుకునేట్లుగా గర్భాలయ గడపను నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకు గాను అక్కడి గర్భాలయ గడపకు కులశేఖరం పెడి అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీ మానేపల్లి రామారావు విజయలక్ష్మి పుణ్యదంపతులను నిరంతరమై దర్శనానికి ప్రసాదించమని వేడుకొని స్వర్ణగిరి శ్రీవారి ఆచార్యుల ద్వారా ఆహ్వానించుకున్నారు. కావున ఆ గర్భాలయాన్ని గడపకి విజయరామపడి అని నామకరణం గావించబడింది. ఉత్తర రాజగోపురం నుండి బయటికి రాగానే అక్కడే 27 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమంతుడిగా మనకు దర్శనమిస్తాడు. అలాగే 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రమ అనే పేరుగల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. ఇక్కడే 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాస్యంతో తయారైన పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది.
అన్నమయ్య స్వామి పర్యవేక్షణలో మార్చి 2024 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. 6వ తేదీ ఉదయం 11:06 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. నాలుగు వైపుల వేదమూర్తులను ప్రతిష్ఠింపబడినందుకు గాను ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరుంది. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠింపబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన శ్రీ స్వామివారి ఉద్దాశయమూర్తిగా దర్శనమిస్తారు. ఇలాంటి ప్రతిరూపం నేపాల్లో మాత్రమే ఉంది. ఆ తర్వాత స్వర్ణగిరిలో మనకు దర్శనమిస్తారు.